బిన్నర్ స్పేస్ ప్రోగ్రామ్ న్యూస్లో ఉంది. సో బిన్నర్ స్పేస్ ప్రోగ్రామ్ క్లియర్ కదా ఇక్కడ వరకు. ఏ దేశానికి చెందింది? ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి శాటిలైట్లు అన్నట్టు. ఓకేనా. సో దీన్ని డెవలప్ చేసింది ఎవరు? కర్టన్ యూనివర్సిటీ ఉంటుంది లైక్ ఆస్ట్రేలియాలోనే. వారే దీన్ని డెవలప్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క బిన్నర్ స్పేస్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సూర్యుడి పైన పరిశోధనలు చేయడానికి. ఇప్పుడు సూర్యుడి చుట్టూ కూడా ఈ సోలార్ కరోనా అనేటువంటిది ఉంటుందండి. అర్థమైందా? సూర్యుడి చుట్టూ ఒక లేయర్ ఉంటుంది, కరోనా అనేటువంటి ఒక లేయర్ ఉంటుందా. సో ఆ లేయర్ పైన జరిగేటువంటి పరిశోధనలు చేయడానికే ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది ఆస్ట్రేలియా ప్రభుత్వము. అర్థమైందా? సో దాంతోపాటు ఈ సూర్యుడిలో జరిగేటువంటి కొన్ని క్రియలు ఉన్నాయి, లైక్ న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం. ఓకేనా. సో సూర్యుడిలో మనకి ప్రాసెస్ ఏం జరుగుతుంది? న్యూక్లియర్ ఫ్యూజన్ అనేటువంటి ప్రాసెస్ ఏదైతే జరుగుతూ ఉందో, నథింగ్ బట్ హైడ్రోజన్ అనేటువంటిది ఇంకొక హైడ్రోజన్ కలిసి బొంబార్డింగ్ అయ్యి హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటుందో. ఓకేనా. సో హైడ్రోజన్ ప్లస్ హైడ్రోజన్ టూ ఆటమ్స్ రెండు కూడా బొంబార్డింగ్ అయ్యి హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది రిలీజ్ చేస్తూ ఉందో, ఈ ప్రాసెస్ని స్టడీ చేయడానికే ఈ యొక్క బిన్నర్ స్పేస్ ప్రోగ్రామ్ని ఆస్ట్రేలియా వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది.